మాథ్యూ చాప్టర్ 18, మత్తయి సువార్త 18వ అధ్యాయం 17 నుంచి 20 వచనం వరకు. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవుని బిడ్డలారా, అనేక రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి కదా బైబిల్లో. వ్యక్తిగత ప్రార్థన, తర్వాత ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన, ఒంటరిగా రాత్రంతా ప్రార్థన, రకరకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉంటుంది. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, చాలు, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? భూలోకంలో సరే ప్రభా, పరలోకం నిత్యలోకం కదా, యుగ యుగాలు ఉండేటువంటి లోకం కదా. భూలోకము శాశ్వతమైన లోకం కాదు. ఏదో ఒక రోజు భూమి అంతరించిపోతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. భూమి కొత్తగా ఉంటుంది, ఆకాశాన్ని కొత్తగా దేవుడు క్రియేట్ చేస్తాడు. ఒకరోజు ఈ భూమి లయమైపోతుంది. మరి అందుకేనేమో శిష్యులు అనుకున్నారు, ప్రభువా నిత్యము ఉండేటువంటి పరలోకంలో ఎవరు గొప్పవారు? ఎందుకంటే మమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నాం కదా, కాబట్టి ఎవరు గొప్పవారు అని ప్రభువును ప్రశ్నించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అప్పుడు ఈ యొక్క సంఘ క్రమము, సంఘ జీవితము, లేకపోతే రాజ్యము, పరలోక రాజ్య జీవితము, వీటన్నిటి గురించి వివరిస్తూ ఏమని దేవుడు కొనసాగుతాడంటే, ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే అనేటువంటి అంశం దగ్గరికి వస్తాడు. దేవుని బిడలారా, శిష్యులు అడిగినటువంటిది ఏంటి? ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా? ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే భూలోకంలో వాళ్ళ ప్రశ్న వేరు, జవాబు వేరుగా అనిపిస్తుంది. కానే కాదు, అనంత జ్ఞాని అయిన దేవుడు ఏమంటున్నాడంటే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటున్నారు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఎవరు గొప్పవాడు, లేకపోతే చనిపోకుండా దేవుని రాకడలో ఎత్తబడినటువంటి గుంపులో పరలోకంలో కోట్ల మంది ఉంటారు కదా, మరి కోట్ల మందిలో ఎవరు గొప్పవారంటే యేసు ప్రభు ఫెంటాస్టిక్ ఆన్సర్ ఇస్తాడండి. ఏంటి తెలుసా? భూమి మీద మీరేదో పరలోకానికి పోతే అనుకుంటున్నారు కదా, భూమి మీద ఒక గుంపు ఉంది. ఆ గుంపు పరలోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పరలోకంలో దేవుని మూమెంట్స్ను ఆ గుంపు ప్రభావితం చేస్తుంది. మీరు పరలోకానికి వచ్చిన తర్వాత పరలోకంలో ఎవడు గొప్పవాడు అంటున్నాడు. భూలోకంలోనే పరలోకాన్ని ప్రభావితం చేయవచ్చు. ఏ రకంగా అని చెబుతూ దేవుడు అంటాడు ఇద్దరు ముగ్గురు. దేవుని బిడ్డలారా, ఎందుకు వీరికి సందేశం అంటే వీళ్ళు శిష్యులే కాదు, అపోస్తలులే కాదు, రాబోయేటువంటి సంఘం వీరి మీద కట్టబడుతుంది. సంఘ నిర్మాణం అనేటువంటిది వీరి మీద కట్టబడుతుంది. అంటే అపోస్తల కార్యంలో సంఘ స్థాపన అనేటువంటిది ఈ పేతురు పరిచర్య ద్వారా, అపోస్తలుల పరిచర్య ద్వారా బూదిగంతాలకు వీరు సువార్త సేవను తీసుకొని వెళుతుండగా వీరికి దేవుడు నేర్పిస్తున్నాడు. మీరేమనుకుంటున్నారు తెలుసా? పరలోకంలో ఎవడు గొప్పవాడు కాదు, భూలోకంలో నుంచే పరలోకాన్ని మీరు ప్రభావితం చేయవచ్చు అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థనకు సంబంధించిన సందేశం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క బిడ్డ పరలోకంలో కూడా ఎంత శక్తి కలిగిన వాడు భూలోకంలో ఉంటూ అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. అందుకే ఈరోజు సందేశానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, ప్రతి విశ్వాసి తప్పక వినవలసిన సందేశం ఇది. ప్రతి విశ్వాసి తప్పకుండా వినాలి. దేవుని బిడ్డగా నువ్వు ఖచ్చితంగా వినవలసిన సందేశం ఇది. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు తిరిగి మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది, దొరుకునని. అంటే తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఆశీర్వాదాలు, దొరకకుండా ఉండేటువంటి దీవెనలు,
తప్పించుకొని వెళుతున్నటువంటి ప్రతి ఒక్క వాగ్దాన నెరవేర్పు ఎవరి జీవితంలో నెరవేరుతుంది, ఎవరికి దొరుకుతాయి అంటే నా దగ్గర లేదు, నాకు ఇంకా రాలేదు, ఇంకా నేను పొందుకోలేదు అనే తలంపులో ఎవరున్నారో వాళ్ళందరికీ సందేశం ఇది. ఏంటి తెలుసా? ఎవరికి దొరుకుతున్నాయి, ఎవరికి దేవుడు ఆ ఆశీర్వాదాలు దొరకకుండా ఉండే వాటిని ఇస్తాడు అంటే బైబిల్లో వ్రాయబడింది, 2-3 వేడుకొను దేనిని గూర్చైనా. అంటే భూలోకంలో సంఘములో నువ్వు చేసే ప్రార్థన ఎలాంటిది అంటే దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, వాక్యంలో వ్రాయబడింది దొరుకును. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుని కోరిక మనం ఏకీభవించి ప్రార్థన చేయాలి. రెండవదిగా దొరకడం మాత్రమే కాదు, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది భూలోకంలో మీరు దేని బంధిస్తే అంటే ఒక అధికారం ఎప్పుడు ఉంటుంది అంటే 2-3 ఏకీభవిస్తే. ఒకటి 2-3 ఏకీవించి. ఎందుకు సంఘములో ఈరోజు ప్రార్థన పెట్టానంటే ఏదో కదిరి మీటింగ్స్ కొరకే కాదు, సంఘములో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఏకీభవించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దొరకకుండా ఉండేవి దొరుకుతాయి. రెండవదిగా యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ అథారిటీ. నీకున్న అధికారం ఏంటో నువ్వు తెలుసుకోవచ్చు. దేవుడు అంటున్నాడు 2-3 భూలోకంలో ఏకీవించి దేన్ని అడిగితే పరలోకంలో దాన్ని నేను ఆమేనంటాను, లేదా పరలోకము మీ యొక్క ప్రార్థనకు స్పందిస్తుంది. అంటే ఏకీభవించే ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే ఒక అధికారం కలిగినది. దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏకీభవించే ప్రార్థన భక్తి ఎక్కువ ఉండేవాళ్ళు చేసే ప్రార్థన వచ్చేవాళ్ళు చేసే ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసే ప్రార్థన కాదు. పరలోకాన్ని ఎవరు ప్రభావితం చేస్తారంటే ఏకీభవించి ఎవరైతే ప్రార్థన చేస్తారో. ఒకరు మైక్లో ప్రార్థన చేస్తుంటారు, మిగిలిన వారు మీరు కామ్గా కూర్చున్నారనుకో, యు ఆర్ మిస్యూజింగ్ యువర్ అథారిటీ. మీకు ఇవ్వబడిన అధికారాన్ని మీరు వ్యర్థం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు, లేదా అసలు ఉపయోగించడంలా. ఏకీభవించడం అంటే ఏంటి తెలుసా? యు ఆర్ యూటిలైజింగ్ యువర్ అథారిటీ. నీకు ఇవ్వబడిన అధికారాన్ని నువ్వు ఉపయోగిస్తుంటున్నావు. దేవుని బిడ్డలారా, అందుకే సంఘంలో ప్రార్థనలో ఖచ్చితంగా ఏకీభవించాలి. కామ్గా ఉండవద్దు. నీ ప్రక్కనుండే వ్యక్తి కామ్గా ఉండవచ్చు, నీ పక్కనుండే వ్యక్తి దరిద్రంగా సెల్ ఫోన్లో ఏదైనా చూస్తూ ఉండవచ్చు, కానీ దేవుని బిడ్డగా నువ్వు ఏకీభవించాలి. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థనలో ఏకీభవించు. ఒకటి నీకు దొరుకుతుంది. రెండవదిగా నీకు సంబంధించిన అధికారం అది. మూడవదిగా ఇట్ రిప్రజెంట్స్ యూనిటీ. మనమందరం కలిసి ఒకే దానికోసం ప్రార్థన చేస్తున్నాం అనేటువంటిది పరలోకం గుర్తిస్తుంది. దేవుని బిడ్డలారా, ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ప్రేయర్ ఇన్ ద చర్చ్. ఫ్యామిలీలో కూడా మీ కుటుంబంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒకరు ప్రార్థన చేస్తున్నారా, ఖచ్చితంగా పిల్లలైనా పెద్దలైనా ఏకీభవించాలి. అది ఏం చెప్తుంది అంటే కుటుంబ ఐక్యత, లేదా సంఘంలో ప్రార్థన చేస్తున్నాం సంఘంలో ఉన్నటువంటి ఐక్యత అది తెలియజేస్తుంది. దేవుడు అంటున్నాడు ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తే అది కుటుంబంలోనైనా లేకపోతే సంఘ ప్రార్థనలోనైనా ఏకీభవించి ప్రార్థన చేస్తే కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ మా ఇంట్లో ఎవరు ప్రార్థనకి ఇంట్రెస్ట్ సూపర్ అండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇది చేస్తామో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లు 2-3 ఏకీవిస్తే, అది చిన్నలా పెద్దలా దేవుడు చెప్పలేదండి. పెద్దలు ఒకవేళ మెడవంచని జనాంగంగా ఉన్నారేమో, ప్రార్థన అంటే లేచి వెళ్ళిపోతారేమో, ఏకీభవించే వారిని నీ దగ్గర ఉంచుకొని ప్రార్థన చేయి. ఒక డాక్టర్కు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఒక గొప్ప సేవను ఆయనకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. సో వాళ్ళ భార్యకి చెప్తే వాళ్ళ భార్య నమ్మలేదంట. మన ప్రొఫెషన్ ఏంటి, దేవుడు ఆశీర్వదించడం ఏంటి, సేవ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భార్య ఏకీభవించలే. కొడుకు నెలల బిడ్డ. ఇప్పుడు ఎవరు ఏకీభవిస్తారు ఇతని ప్రార్థనతో? ఎవరు ఏకీభవించలే. కాబట్టి తన దగ్గర ఉండేటువంటి కంపౌండర్ను పిలిచాడంట. అంటే తన దగ్గర ఉండేటువంటి అంటే క్లినిక్లో ఉంటారు కదా అసిస్టెంట్ ఎవరైనా, అతన్ని పిలిచాడంట. అతన్ని పిలిచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తావా నువ్వు అని అడిగాడంట. అడిగితే ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఖచ్చితంగా ఏకీభవిస్తాను సార్. ఇద్దరు కలిసి ఏకీభవించారు. దేవుని బిడ్డలారా, వితిన్ మంత్స్ అతడు పరిచర్యను ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది 2-3 ఏకీభవిస్తే ఒకటి దొరుకుతుంది. రెండవదిగా సంఘానికి ఇచ్చిన అధికారం లేదా నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు గుర్తిస్తున్నావు. మూడవదిగా అది ఐక్యతను సూచిస్తుంది. నాలుగవదిగా దేర్ ఈస్ గోయింగ్ టు బి లింక్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్.
ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఏకీవించి అవును ప్రభువా నేను ఈ ప్రార్థనతో ఏకీవిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు పరలోకానికి ఒక సంబంధం ఏర్పడుతుందండి. వెంటనే దేవుని యొక్క కనుదృష్టి ఈ ప్రాంతం మీదకి వస్తుంది. అవునా, ఇదిగో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఈ సహోదరి ప్రార్థన చేస్తున్నాగా, ఈ సహోదరుడు ప్రార్థన చేస్తున్నాగా, వీళ్ళందరూ కలిసి 2-3 కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో లెట్ మీ కనెక్ట్ టు దిస్. పరలోకం కనెక్ట్ అవుతుంది. నువ్వు ఏకీభవించడం లేదనుకో, నువ్వు ఊరిగా కామ్గా కూర్చున్నావు అనుకో, మళ్ళీ ప్రార్థన చేస్తుంది, ఏందో చేస్తున్నారు వాళ్ళు, ఏదో చేస్తారులే చేయనీలే అనుకొని నువ్వు కూర్చున్నావు అనుకో, యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి నీవు తెగదెంపులు చేసుకుంటున్నావు. ప్రార్థనలో కామ్గా కూర్చునే వాళ్ళు, ప్రార్థనలో ఏకీభవించినటువంటి వారు, ప్రార్థనలో పరధ్యానంలో ఉండేటువంటి వారు పరలోకానికి కనెక్ట్ గారు. వాళ్ళు భూలోకానికే కనెక్ట్ అవుతారు. దేవుని బిడ్డలారా, అంటే భూలోకంలో ఉండేటువంటి నీ తలంపులు, నీ ఇంట్లో ఏం జరిగిందో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో ఏం జరిగిందో అన్నీ ఒక్కసారి ప్రక్కన పెట్టి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది పరలోకంతో కనెక్ట్ అయిపోతావు. అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నారా, ఇంకా లేచి వెళ్ళిపోదాం, ప్రార్థన చేస్తున్నారా, లేచి వెళ్ళిపోదాం. ఎందుకు ఈ తలంపు పుడుతుంది తెలుసా? నువ్వు పరలోకానికి కనెక్ట్ అవుతావు. నువ్వు పరలోకానికి కనెక్ట్ అవ్వడం, పరలోకము నీ వైపు తిరగడం, ప్రభువు నీ వైపు తిరగడం అని సాతానుకు నచ్చదు. అందుకే ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక పరధ్యానంలో ఆఫీసులో ఇట్లా జరిగింది కదా, ఇంట్లో ఇట్లుంది కదా, నెల అయిపోయింది, కొత్త నెల వచ్చింది, ఏం కట్టాలనో, ఈ డబ్బు ఎప్పుడు వస్తుందో, ఈ తలంపులన్నీ వచ్చేస్తాయి. ఎందుకు తెలుసా? ఒకటి పరలోకానికి కూడా చేస్తాడు. 2 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. బైబిల్లో వ్రాయబడింది దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంట? 2-3 ఏకీభవిస్తే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఏకీభవిస్తే దేవుడు వింటాడండి? ఎందుకు? ఒకరు ప్రార్థన చేసిన వాళ్ళు చేయనీలే ప్రార్థన. ఐక్యతను దేవుడు ఆశీర్వదిస్తాడు. గుర్తుంచుకోండి, ఐక్యతను నీ దేవుడు గుర్తిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రార్థనలో ఒక సహోదరుడు ఒక సహోదరి మైక్లో ప్రార్థన చేస్తున్నారా, కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారా, వెంటనే నువ్వు ఏకీభవిస్తే ఐక్యతను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఐక్యతను దేవుడు గుర్తిస్తాడు. గాడ్ రికగ్నైజెస్ యూనిటీ. నువ్వు ఏకీభవించడాన్ని దేవుడు గుర్తిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒంటరిగా పోతున్నాను, ఒక పాము కనపడింది, నేను అటాక్ చేస్తా, బట్ ఐ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అదే నాతో 2-3 ఉన్నారనుకో, నాకు ఒక ధైర్యం ఉంటుంది, నేను దాన్ని అటాక్ చేస్తా. అది ఎంత విషసర్పమైనా నేను అటాక్ చేస్తా, నేను దానిపైన ఏదో దాడి చేస్తాను అనేటువంటిది నాకు కలుగుతుంది. ప్రార్థన కూడా అదే. నువ్వు ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మాట మీకు చూపిస్తాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర దొరకక సింహం అడవిలో గర్జించునా ఏమియు పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా. పరలోకం ఎవరిని కొరకు స్పందిస్తుంది అంటే, ఊరిగా కూర్చున్న వాళ్ళని చూసి పరలోకం విసుగు చెందుతుంది. ఎందుకు వచ్చారు వీళ్ళు ఊరికే ప్రార్థనకి వేస్ట్గా, వెళ్ళిపోతే మేలు కదా అని పరలోకం కూడా విసుగు చెందుతుంది. ఏకీభవించే ప్రార్థన ఉందా, ఖచ్చితంగా పరలోకం స్పందిస్తుంది. దేవుని బిడ్డలారా, ఐక్యతలో ఉన్నటువంటి పవర్ ఏంటి తెలుసా? ఒకసారి ద్వితీయోపదేశకాండంలోనికి వద్దాం. 32వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఇద్దరు 10,000 మందిని ఎలా పారద్రోలుదురు? విచిత్రమైనటువంటి వాక్య భాగం. ఒకరు 1000 మందిని ఎలా తరుముతారు, ఇద్దరు 10,000 మందిని ఎలా తరుముతారు? ఒకరు 1000 మందిని తరమకుండా 1000 మంది కలిసి 1000 ముక్కలు చేస్తారు వీన్ని. కానీ ఒక్కరు 1000 మందిని తరుముతాడంట. ఇద్దరు 2000 కాదు 10,000 మందిని తరుముతారంట. ఇదేం క్యాలిక్యులేషన్ ప్రభా? నీ మ్యాథమెటిక్స్ ఏంటి ఇలా ఉన్నాయేంటి? నీ లెక్కాచారం ఏంటి ఇలా ఉందే? ఒకరు 1000 మందిని తరుముతే ఇద్దరు ఎంతమందిని తరమాలా? ఖచ్చితంగా 2000 మందిని తరమాలా. మరి ఎందుకు ప్రభా? దేవుడు అంటాడు, ఒక వ్యక్తి ప్లస్ నేను ఉంటే 1000 మందిని తరుముతాం, ఇద్దరు ప్లస్ నేనుంటే 10,000 మందిని తరుముతాం. ఎందుకు తెలుసా? ఐక్యతను దేవుడు అంతగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన ఎదుట సాతాను శక్తులు పారిపోవాలి అంటే, ఈరోజు మన కుటుంబంలోంచి సాతాను శక్తులు పారిపోవాలంటే, మన పరిచర్య ద్వారా సాతాను శక్తులు పారిపోవాలంటే ఏకీభవించు ప్రార్థనలో. కుటుంబ ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా, యూ మస్ట్ అగ్రీ. అవును ప్రభా, ఈ వ్యక్తి ప్రార్థనతో నేను ఏకీభవిస్తున్నాను అని ఆ ప్రార్థన ఏది చేస్తున్నారో దాని ప్రకారం నువ్వు చేస్తే
అందుకే సాతాన్ అంటాడు, నన్ను నువ్వు తరమకుండా ఉండడానికి ఆలోచన తీసుకొని వస్తాడు. అదెట్లా, ఇదెట్లా? అందుకే చెప్తాను, చర్చిలో అయినా ఇంటిలోనైనా గట్టిగా ప్రార్థన చేయి. ఎగ్జామ్ సెంటర్లో కాదు, చర్చిలో ప్రార్థన చేసే స్థలంలో గట్టిగా ప్రార్థన చేయి. యూ విల్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్. నీకు ఏకాగ్రత అనేటువంటిది ఉంటుంది. బట్ వెన్ యూ డోంట్ అగ్రీ, తరమడం కాదు, మనమే తరమబడుతూ ఉంటాం. సాతాను ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థనలో కళ్ళు మూసుకో, అంతే, భక్తిగా ముసుగేసుకో, కళ్ళు మూసుకో, కావాలంటే మోకరిల్లు, నువ్వు ఏమన్నా చేయి, ఐ విల్ అగ్రీ విత్ యూ. కానీ ఏకీభవించదు నువ్వు. ఎందుకు తెలుసా? ఏకీభవిస్తే నేను పారిపోతా. సాతాను పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పాటు చేది ఎవరు తెలుసా? ఏకీభవించేవారు. అందుకే శత్రువు ప్రార్థనలో చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఐక్యతను దెబ్బతీస్తాడు. నీ జీవితంలో ఏకీభవించి, పేతురు యోహానులు కలిసి వెళుతున్నప్పుడు ఆ కుంటివాడు బాగుపడ్డాడు. కలిసి వెళుతున్నారు. పేతురు ఏమనాలి? నేను అపోస్తలుని, మొట్టమొదటి వ్యక్తిని. యోహాను, నేను యేసుప్రభుకు రొమ్మున. ఇద్దరు డివైడ్ కాల, ఇద్దరు కలిసి వెళుతుండగా ఒక సూపర్ న్యాచురల్ మిరకల్ జరిగింది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏకీభవించు, కలిసి ప్రార్థన చేయి. ఎవరి విషయంలో? పై వచనాల్లో చూస్తే క్షమాపణ గురించి ఉంటుంది. అందుకే ఎవరినైనా క్షమించాలని క్షమించేసేయి. వాళ్ళు నీతో మాట్లాడకపోయినా ప్రైసులాడు చెప్పు, సచ్చి ఊరుకుంటారు. వాళ్ళని చూసి ముఖం తిప్పుకున్నావా, ఇంకా ప్రార్థన చేసినప్పుడు అదే వస్తుంది, వాళ్ళు దరిద్రంగా వాళ్ళు కనపడినారే అని సాతాను పుట్టిస్తాడు. కాదు, దేవునికి దరిద్రంగా మనం కనపడతాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడు అంటాడు, భూలోకంలో మీకు దొరుకుతుంది. పరలోకంలో మీ ప్రార్థనకు విలువ ఉంటుంది. పరలోకానికి మీరు కనెక్ట్ అవుతారు. భూలోకం నుంచే పరలోకంలో మీరు గొప్పవారు కావచ్చు, భూలోకం నుంచే పరలోకంలో గొప్పవారు కావచ్చు. పరలోకానికి పోయిన తర్వాత పరలోకంలో గొప్పవారు కాదు. అందుకే కలిసి ప్రార్థన ఇంటిలో ఉండాలి, చర్చిలో ఉండాలి. కలిసి ప్రార్థన ఇంటిలో ఉండాలి, చర్చిలో ఉండాలి. మిస్ అయిపోయిందా? దొరకవు. మనం తరమబడతాం. మనం తరమబడుతూ ఉంటాం. సమస్యలు మనం తరుముతూ ఉంటాయి, శత్రువు మనల్ని తరుముతూ ఉంటాడు. చాలామంది అంటారు, మేము ప్రార్థన చేయడానికి కష్టంగా ఉంది. అందుకే బైబిల్లో ఉంది కదా, నీ జీవితంలో ఒక్క వ్యక్తివి అయితే 1000 మందిని తరుముతావు. ఎందుకు తెలుసా? ప్రార్థనలో నీవు దేవుడు ఏకీభవిస్తారు. సాతాను అంటాడు, నువ్వు ఒక్కను ఏం చేస్తావు కదా? ఈ మాట రాయలసీమలో లింగు లిట్టుగానే ఏం చేస్తావు నువ్వు ఒక్కని ఏం ప్రార్థన చేస్తావు? నీకు అంత సీన్ ఉందా? అవునా? అందుకే ఒక్కరు 1000 మందిని తరపున. అందుకే అన్నాను, 1 + Jesus = 1000, 2 + Jesus 10,000. దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటను నమ్మితే నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు ఏకీవించడం అంటే ఏంటి? అంటే ఇక్కడ ఒకరు ప్రార్థన చేస్తాం, ప్రభువా కదిరి మీటింగ్స్లో మీరు దిగిరండి ప్రభువా, ఆమెన్ అనడం ఏకీవించడమా? కాదు. ఈ మనసుందే, నీ తలంపులు ఉన్నాయే, అది ఏకీవించాలి. ఎవరైనా ఇక్కడ ప్రార్థన చేస్తున్నారనుకో, అంటే ఎవరు ప్రార్థన వాళ్ళ గురించి కాదని చెప్పేది, మామూలుగా ప్రార్థన చేసుకున్నాడు, ఈమె ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడా అని నువ్వు మనసులో అనుకున్నావు అనుకో, నువ్వు ప్రార్థనలు ఏకీభవించాలి. ఆమెనంటున్నావు కానీ పదాలు ఏకీభవిస్తున్నాయి, హృదయం ఏకీభవించాల. దేవా నువ్వు దిగిరమ్మని అడుగుతూ ఉంటే ఈమె ప్రార్థనకు దేవుడు దిగి వస్తాడా? కాదు. ఏ ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థనతో ఏకీభవించు. అది ఆమె తలంపు, ఆ బ్రదర్ యొక్క తలంపుతో నువ్వు ఏకీభవిస్తే నీవు కూడా అదే తలంపుతో దేవుడు దిగి వస్తాడు ప్రార్థనకు అని నువ్వు ఏకీభవించు. రెండోదిగా ఏకీభవించడం అంటే శబ్దము కాదు. ఏకీభవించడం అంటే ఖచ్చితంగా ఒకే మనస్సు, ఒకే ఉద్దేశం. ఆయన మైక్లో ఎవరో ప్రార్థన చేస్తుంటారు, ఇంట్లో ఎవరో ప్రార్థన చేస్తుంటారు కదా, దేవా మా యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభా, ఖచ్చితంగా తీర్చండి ప్రభా. అప్పుడు నువ్వు ప్రభా అక్కడ 1000 మంది వచ్చేటట్లు చేయి ప్రభా అన్నామనుకో, ఉద్దేశం ఒకటేనా? ఇక్కడేమో అవసరతలు తీర్చబడు, అక్కడేమో ఎక్కడ ఏక మనసు? ప్రార్థన అంటే ఒక్కరు చేస్తుండగా ఒకే ఉద్దేశం, ఒకే మనస్సు. రెండవదిగా చెప్తున్నాను, ఒకే విశ్వాసం. విశ్వాసంలో తేడా రాకూడదు. కదిరిలో మీటింగ్ అంట, లేకపోతే మా ఇంట్లో ఇది అంట, ఎలా జరుగుతుంది? అనవసరం. విశ్వాసము చూడకయే నమ్ముతుంది. అసలు కదిరి మీటింగ్కి మీరు రాకపోవచ్చు, అయినా మీకు అవకాశం ఇవ్వండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి.
దేవుని బిడ్డలారా, ఏ ఆపరేషన్ సక్సెస్ అవుతుందండి? మీరు అంటారు, మేము ఎంబీబీఎస్ చదివినామా? ఎంబీబీఎస్ చదవలే, మేమేమైనా ఆపరేషన్ చేసామా? మేము మామూలుగా మాటలతో ఆపరేషన్ చేస్తాం, కోసి ముక్కలు చేస్తాం మాటలు, అది కాదు. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఒక డాక్టర్తో అవుతుందా? ఒక డాక్టర్, అనెస్థిస్ట్ ఒకరు ఉంటారు, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్స్ కొంతమంది ఉంటారు, నర్సులు కొంతమంది ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి చేస్తే బయటికి డాక్టర్ వచ్చి చెప్తాడు ఆపరేషన్ సక్సెస్. ఒకవేళ ఒక డాక్టర్నే పెట్టి ఆపరేషన్ చేసుకో అంటే ఏమంటారు? చేస్తాడు. ఆయనే కత్తి తీసుకోవాలా, ఆయనే కుట్టుకోవాలా, ఆయనే కడుక్కోవాలా, ఆయనే. ఆపరేషన్ సక్సెస్ కాదు. ప్రార్థన ఎప్పుడు సక్సెస్ తెలుసా? ఒకరు ప్రార్థన చేస్తుండగా నువ్వు ఒక డాక్టర్ ఏమో, నువ్వు ఒక అటెండర్ ఏమో, నువ్వు ఒక నర్స్ ఏమో, అందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా ఆపరేషన్ సక్సెస్. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు శ్రీహరికోటలోంచి రాకెట్ను ప్రయోగించిన తర్వాత అది అంతరిక్షంలోనికి వెళ్ళిపోయి దానికి ఒక కక్ష ఉంటుంది, ఒకే చోట తిరుగుతూ ఉండాలి. అది కక్షలో ఎప్పుడైతే వచ్చి కరెక్ట్గా వచ్చేస్తుందో ఏమంటారో తెలుసా? కక్షలో ప్రవేశపెట్టబడింది. ఇంకా అక్కడి నుంచి సిగ్నల్ వస్తూనే ఉంటుంది భారతదేశానికి. కానీ అది అక్కడ కక్షలో, కక్ష అంటే ఒక ఆర్బిట్లో తిరుగుతుంటుంది, ఒక ఏమనాలి, ఒక ఏరియాలో అది తిరుగుతూ ఉంటుంది. అక్కడ తిరిగితేనే మనకు కరెక్ట్గా సిగ్నల్ ఉంటుంది. అక్కడ ఉండి అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది అక్కడ కక్షలో పెట్టడానికి ఎవరెవరు పని చేసింటారు? లక్షల మంది పని చేసింటారు. లక్షల మంది అంతమంది పని చేసి అందరూ ఒకే ఒక దృష్టితో ఈ PSLV-2 సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయి స్పేస్లో అది తన కక్షలో, తన ఆర్బిట్లో అది ఉంచబడాలి అంటే ఒకరితో కాదు, అది భూలోకంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారో. అక్కడి నుంచి లాంచ్ చేస్తారు, బెంగళూరు నుంచి కంట్రోల్ చేస్తారు, శ్రీహరికోట నుంచి కంట్రోల్ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో కలిసి పని చేసి ఉంటారు. ఆయా ఐటమ్స్ వేరే దేశాల నుంచి వచ్చి ఉంటాయి. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే దాన్ని ఏకీభవించడం. అప్పుడప్పుడు రాకెట్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు తెలుసా? ఎవడో ఒక్కడు చేసినటువంటి తప్పు. ప్రేయర్ ఫెయిల్ అవుతుందంటే ఏకీభవించకుండా నువ్వు ఎక్కడో ఆలోచనలో పరధ్యానంలో ఉన్నావేమో. నిన్ను బట్టి ప్రేయర్ డిస్టర్బ్ కాకూడదు. ప్రార్థనకు వచ్చామా, ప్రార్థన పైన మన దృష్టి ఉండాలి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్య నేనుంటా. నువ్వు దేవుని మధ్యకు తీసుకొని వస్తున్నావా, దేవుని పారద్రోలుతున్నావా? ఏకీభవించే వ్యక్తి దేవుని మధ్యలోనికి తీసుకొని వస్తాడు. ప్రార్థనలో కామ్గా కూర్చొని సెల్లు చూసుకుంటూ అటు ఇటు తిరిగేటువంటి వ్యక్తి ప్రార్థించే వ్యక్తులనే కాదు, దేవుణ్ణి కూడా డిస్టర్బ్ చేస్తాడు. అందుకే బైబిల్లో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటా. ఇప్పుడు మీరు కనిపించవచ్చు, ఏం బ్రదర్, మనం భూలోకంలో రిడీమర్ చేసి మనమందరం కలిసి ప్రార్థన చేస్తే పరలోకం ఎందుకు జవాబిస్తుంది? ఎందుకు ఇస్తుంది తెలుసా? నీ ప్రార్థన బట్టి కాదు, నువ్వు ఏకీవించడాన్ని బట్టి కాదు. అఫ్కోర్స్ నువ్వు ఏకీవించడం కావాలి, నీవు ఐక్యతతో ప్రార్థన చేయాలి. ఎందుకు జవాబు వస్తుందంటే 2-3 నా నామమున దేవుని నామాన్ని ఉపయోగిస్తున్నావు, అది మర్చిపోవద్దు. నేను ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్లస్ దేవుడు. అందుకే నేను చెప్పాను, ఒకరు ప్లస్ దేవుడు 1000 మందిని తరుముతారు, 2 ప్లస్ దేవుడు 10,000 మందిని తరుముతారు. ప్రార్థన చేస్తుండగా డోంట్ థింక్ నేను ప్రార్థన చేసి దేవుడు ఎక్కడ వింటాడండి. నీ ప్రార్థన పవర్ఫుల్ కాదు, నీ ప్రార్థన వెళుతుందే ఆ నామం పవర్ఫుల్. ఎప్పుడండి మన దగ్గర ఉండేటువంటి 500 రూపాయల నోటు, 10 రూపాయలు ఈ నోటు చెల్లుతుంది, దానిపైన RBI గవర్నర్ సంతకం ఉండాలి. సంతకం లేదనుకో దానికి ఏమని పేరు పెడతాం? దొంగ నోటు అంటాం. దొంగ ప్రార్థన ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు అడిగినందుకు కాదు, దేవుని నామమందు ప్రార్థన చేస్తుండగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. సంఘములో ఏకీభవించే అందుకే ఆల్ నైట్ ప్రేయర్ మిస్ చేసుకోవద్దు, సంఘ ప్రార్థనది. ఉదయాన్నే జూమ్ ప్రేయర్స్ మిస్ చేసుకోవద్దు, సంఘ ప్రార్థన అది. కుటుంబ ప్రార్థన మిస్ కాకూడదు, అది ఏకీభవించి కుటుంబంలో చేసే ప్రార్థన. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా 2 ప్రార్థనలు చేద్దాం. క్లుప్తంగా చేస్తాను ఈ ప్రార్థన, ఆ తర్వాత మనము అందరం ఏకీవించి ప్రార్థన చేద్దాం. దేవా, ఎన్ని మార్లు నేను ప్రార్థనలో ఏకీవించలేదో నన్ను క్షమించు.
ఎన్ని మార్లు నా తలంపులు ఆయా రకాలుగా వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు ప్రభా. నాకు ఇచ్చిన సమయాన్ని నేను దుర్వినియోగం చేసుకున్నాను, నైనా నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, ప్రభా నాకు ఏకీభవించే ఆ మనస్సును దయచేయండి, ఆ హృదయాన్ని దయచేయండి, ఆ విశ్వాసాన్ని దయచేయండి, ఆ యొక్క తలంపులు దయచేయండి. ఒకటి క్షమాపణ, రెండోదిగా ఏక మనసు కొరకైన ప్రార్థన. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా ఎక్కడ నా జీవితంలో ఏకీవించలేదు, ఎన్ని మార్లు, అది ఇంటిలో కానీ చర్చిలో కానీ ఎన్ని మార్లు నేను ఏకీవించనటువంటి వ్యక్తిగా ఉండి నేను గాయపరిచాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నన్ను బట్టి ఒకవేళ మీరు డిస్టర్బ్ అయ్యారేమో ప్రభా, నేను ఏకీవించనందుకు మా మధ్య ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం నేనేనేమో ప్రభా, నా తలంపులేమో ప్రభా, నా ఆలోచనలేమో, నా పనితీరే కూర్చొని అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ పరధ్యానంలో, లేకపోతే చెయ్యకూడని పని సెల్ ఫోన్ చూస్తూ ఏమన్నా గడిపామా ప్రార్థనలో? దేవుని అడుగుదాం, ప్రభా నన్ను క్షమించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు. శక్తి కలిగినటువంటి తండ్రి మీకే స్తోత్రాలు. ప్రభావం కలిగిన దేవా మీకే వందనాలు. ఈరోజు మేము ఏకీవించి ప్రార్థన చేస్తే ఎంత పవర్ఫుల్లో మీరు చెప్పారు ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, ఎన్ని మార్లు మేము ప్రార్థనలో ఏకీవించలేదో, ఎన్ని మార్లు అనాలోచితంగా ప్రవర్తించామో, ఎన్ని మార్లు తండ్రి నీ హృదయాన్ని గాయపరిచామో, మాకు ఇవ్వబడిన అవకాశం చర్చిలోనికి వచ్చి కూడా మేము ఏకీవించకుండా వెళ్ళిపోయినటువంటి వారమైతే మన్నించండి ప్రభా. యేసయ్యా మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. ఈ విషయంలో తప్పు చేసిన వారమైతే మా దేవుని రక్తం మమ్మల్ని కడుగునుగాక, మా దేవుని రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా మీ రక్తం మమ్మల్ని శుద్ధి చేయండి, మీ రక్తముతో శుద్ధి చేయండి, మీ రక్తముతో శుద్ధి చేయండి. కుటుంబ ప్రార్థనలు నిర్లక్ష్యం చేసిన వారిని, సంఘ ప్రార్థనలు నిర్లక్ష్యం చేసిన వారిని దేవా మీ శిలువ రక్తముతో కడగండి ప్రభా, కడగండి ప్రభా, కడగండి ప్రభా, కడగండి ప్రభా. యేసయ్య కడగండి, మీ కార్యాలు జరిగించండి. మీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎప్పుడు కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలున్న మిస్ చేసుకోనకుండా దేవా మీ సన్నిధిని మేము దూరం చేసుకోకుండా ప్రార్థించే కృప కలుగునుగాక, ప్రార్థించే వారముగా ఉందుముగాక, మిస్ కాకుండా ప్రార్థించుదుముగాక, ఏకీభవించి ప్రార్థన చేయుదుముగాక. తండ్రి మా యొక్క తలంపులు, మా యొక్క విశ్వాసం, మా యొక్క ఉద్దేశం ఒక్కటే రకముగా ఉండునట్లుగా సహాయం చేయండి నాయన. మీకే స్తోత్రాలు. కుటుంబ ప్రార్థన లేని ప్రతి ఇంటిలో ఈ రోజు నుంచే కుటుంబ ప్రార్థనలు ప్రారంభమగునుగాక, కుటుంబ ప్రార్థనలు ప్రారంభమగునుగాక. సంఘ ప్రార్థనలకు రానటువంటి ప్రతి ఒక్కరిని మీరే హెచ్చరించండి. లెట్ దెమ్ కమ్ టు ద చర్చ్ ప్రేయర్స్ లార్డ్. దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఇక ముందు మా ప్రార్థనలో మీరే ఉండి ఏకీవించి ప్రార్థన చేయడానికి అవసరమైన మీ విశేషమైనటువంటి సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.